నాయుడు గారి వంటింటిలోకి ఈ శుభ సాయంత్రాన మిత్రులకు స్వాగతం, నమస్కారం. అసలే వానాకాలం, చిరుజల్లులు, చల్లటి గాలులు వీస్తుంటే మనసుకు వేడివేడిగా ఏమో తినాలనిపించింది. అందుకే వెంటనే రంగంలో దిగిపోయాము. మీ ముందుకు తీసుకొచ్చాం కర్నూలు స్పెషల్ హాట్ మిర్చి బజ్జీ. అసలు ఈ మిర్చి మసాలా బజ్జీ తిని చూడండి ఫ్రెండ్స్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనాల్సిందే. అందుకని మనం ముందుగా మంచి మిర్చి తీసుకుందాం. బజ్జీలు అంటే మిరపకాయలు తీసుకుందాం. వాటిని మధ్యలో కట్ చేసి పక్క పెట్టుకుందాం. వాటిని పక్క పెట్టడం కాదు, కొన్ని నీళ్ళలో ఉప్పు వేసి ఆ నీళ్ళలో మిరపకాయలు పెడతాం. దానికి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ శనగపిండి తీసుకుందాం తగినంత, అందులోకి కొంచెం కాసింత ఉప్పు, తగినంతగా కాస్త వాంపొడి. ఈ వాంపొడి నుంచి మనకేంటంటే మంచి రుచి వస్తుంది, ప్లస్ త్వరగా మనం తిన్న బజ్జీ కూడా జీర్ణమవుతుంది. సో ఇప్పుడు ఇలా మనము వీటితో పాటు మన పిండిలోకి తగిన నీళ్లు పోసుకుందాం. ఆ తగిన నీళ్లు పోసుకొని బాగా నీట్గా మనము పిండిని కలుపుకుందాం. ఈ పిండిలో ఎటువంటి ఉంటలు లేకుండా చూసుకోవాలి. సో మనం నీళ్లు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమపాళ్ళలో నీళ్ళు వేసుకొని కలుపుకుంటేనే మనకు బజ్జీ బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. మనం మిరపకాయను అందులో డిప్ చేసి వేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది బజ్జీ ఎలా వస్తుంది, మిర్చి ఎలా ఉంది అనేది. సో తగినట్టుగా పిండి కలుపుకోవాలి. ఆ పిండిలోకి మీరు తగినంత సోడా పొడి, అంటే వంట సోడా అని కూడా అంటారు అన్నమాట, దాన్ని వేసి కలుపుకోవాలి. దానివల్ల మిర్చి బజ్జీ బాగా పొంగుతుంది, ప్లస్ బాగా క్రిస్పీగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, అలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగిద్దాం, బాండి పెడదాం. అందులోకి మనము ఈ మిరపకాయలను శనగపిండిలోకి డిప్ చేసి తీసి మనం ఈ బాండిలో వేసి, చూసారు కదా, వావ్, బజ్జీలు ఎలా నిగనిగలాడుతున్నాయో, అద్భుతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మా కర్నూలు మసాలా బజ్జీ రుచి చూడండి, మీ మిత్రులు చెప్పండి, వాళ్ళని కూడా టేస్ట్ చేయమండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. ఇలా ఎన్నో అద్భుతమైన వంటలు మీకు ఎన్నో రుచులు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా తయారు చేసుకున్న మిర్చి బజ్జీలకు ఒక మసాలా చెప్పాం కదా, మసాలా అన్నాం కదా. మసాలా బజ్జీలా అంటే దీనికి మనము తయారు చేసుకోవాలి ఉల్లిగడ్డలతో. ఫస్ట్ ఉల్లిగడ్డలు చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారము, చాట్ మసాలా, నిమ్మకాయ, వీటిని పిండి తయారు చేసుకోండి. ఏది ఉల్లిగడ్డ మసాలా. దాన్ని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిలోకి దాంట్లో నింపండి. నింపిన తర్వాత ఒక్కసారి ఒక బైట్ చేయండి. వావ్ 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 అనాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. యువర్ ఆర్కే నాయుడు.